Hi everyone, this is Madhavi. Okay, actually, week I want to start videos on finance, but lot of people are saying so they are more interested in AI. So అందుకని so every Monday I'll take one finance class. సో ఈ వీక్ మొత్తం చేద్దాం అనుకున్నాను, అలా కాకుండా సో మనం ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఏఐ మీద ఉన్నారు కాబట్టి సో విల్ డూ ద టుడే వీడియో ఆన్ ఏఐ. ఓకే, అండ్ నేను మీకు ఏఐ ఎలా నేర్పించాలనుకుంటున్నానంటే మీకు అది ఒక ఇన్కమ్ సోర్స్గా కూడా వాట్ ఎవర్ యూ లెర్న్ అది మీకు ఇన్కమ్ సోర్స్గా యూజ్ అయ్యేలాగా చేయాలని. అంటే మనం నేర్చుకున్నామని కాకుండా అది ఏ రకంగా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనేది జనరేట్ చేయాలని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఇమేజ్ జనరేషన్ చూసాం కదా. ఇమేజ్ జనరేషన్లో మనం అవి వాల్ పేపర్స్గా కానీ లేదంటే తర్వాత మనం ఏమైనా స్టిక్కర్స్ తయారు చేయడం కానీ లేదంటే ఇలా క్యాలెండర్స్, న్యూ ఇయర్ కాబట్టి క్యాలెండర్స్, సో ఇలా ఏవైనా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, లోగో. అంటే కంపెనీస్కి వాటికి లోగోస్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్క్రీన్ మీద మీరు చాలా చూస్తున్నారు కదా, యాప్స్ చూస్తున్నారు. ప్రతి ఒక యాప్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోగో ఉంటుంది. సో ఆ లోగోని మనం అంతకుముందు ఈ లోగో చేయాలంటే వీ నీడ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ ఆల్సో. బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ ఆ లోగోని ఎంత ఈజీగా క్రియేట్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, అండ్ చూసిన వాళ్ళు కామెంట్ చేస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది. సో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దట్ ఈస్ ద థింగ్. వాట్ ఎవర్ యూ లెర్న్ ఫ్రమ్ మై వీడియో యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్, దెన్ ఓన్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, ఎంతమంది చాట్ జీపీటీ ఎవ్రీడే అట్లీస్ట్ 10 minutes యూజ్ చేస్తున్నారు? ఎంతమంది ఇమేజెస్ని జనరేట్ చేస్తున్నారు? సో మీరు చేస్తే మీకు దానివల్ల యూజ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, సరే. luca.ai, సో గూగుల్ దీన్ని మనం ఒక కంపెనీకి కానీ దానికి అలా చేసేటప్పుడు వీ నీడ్ టు రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏ కంపెనీకి అయితే చేస్తున్నారో ఆ కంపెనీకి మనం ఆ కంపెనీ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాధవీస్ AI లర్నింగ్, దిస్ ఈజ్ మై కంపెనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది పెట్టాను అనుకుందాం. నెక్స్ట్ లెట్స్ మేక్ ఏ లోగో. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈజ్ అనేదాన్ని ఇవ్వాలి. ఇట్స్ రెస్టారెంట్ ఆర్ కన్సల్టింగ్ ఆర్ బ్యూటీ ఆర్ ఫోటోగ్రఫీ, అంటే ఆ కంపెనీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్ చేస్తుంది అనేది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనది వచ్చేసరికి ఎడ్యుకేషన్ కదా, ఎడ్యుకేషన్ పెడదాం. ఓకే, పిక్ సమ్ లోగోస్ యూ లైక్, అంటే ఫార్మాట్స్ అనమాట. సో మనకి ఏదైతే నచ్చితే వాటిని మనం ఇక్కడ రఫ్గా సెలెక్ట్ చేసి ఉంటాం. అంటే దిస్ ఒక ఎగ్జాంపుల్ మనము తీసుకోవడం అనమాట. సో ఎనీ 5 తీసుకోవచ్చు, అని అంతకన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఓకే, కొన్ని జనరేట్ చేశాను నేను. 1 2 3 4 5 6 7 8
ఓకే, చాలా చేసుకోవచ్చు. 9, 10. ఓకే, నేను చేశాను. సో నెక్స్ట్ మీకు ఇష్టమైన లోగోస్ అంటే ఏ షేప్ ఎలా ఉంటే బాగుందో ఒక జస్ట్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ అది మీకు ఇస్తున్నాము. మీ బ్యాక్గ్రౌండ్ మోస్ట్లీ ఎలా ఉండాలనుకుంటున్నారు? సో ఆల్వేస్ ఐ ప్రిఫర్ బ్లూ. ఐ లైక్ blue, so that's why. And green, purple. సో డార్క్ కలర్స్ అయితే బాగుంటుంది అని. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ లైక్, మీకు ఇష్టమయ్యే దాన్ని బట్టి 3 కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, బ్లూ, పర్పుల్ అండ్ గ్రీన్. ఓకే, ఇక్కడ యాడ్ ఏ స్లోగన్ అని ఉంది, అది ఆప్షనల్. మనం స్లోగన్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ పెడుతున్నాం, దాని కింద ఒక స్లోగన్ ఉంటుంది కదా. సో అలాంటి స్లోగన్ కావాలంటే మనకు వెంటనే బుర్ర పని చేయట్లేదు అనుకోండి. సో వాట్ వీ డూ, మనం ఎందుకు ఊరుకుంటాం? సో విల్ గో టు నౌ వీ మీకు ఏదన్నా ఐడియా ఉంటే యూ కెన్ టైప్ దట్ వన్. సో ఇక్కడ చాట్ జీపీటీకి వచ్చాం. సో ఐ వాంట్ టు క్రియేట్ a logo for my company. Madhavi's AI learning. సో దీన్ని మనం పాస్పియస్లో పెడదాం. ఓకే, it is a knowledge business, so I want to educate people with technology. I want everyone learn right education from childhood. So this is somewhat I wrote. సో దీన్ని బేస్ చేసుకొని సో ప్లీజ్ యాక్చువల్లీ ఏని కూడా మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే అది ఇంకా మంచిగా చేస్తుంది అనమాట. సో ప్లీజ్ జనరేట్ సింపుల్ అండ్ స్వీట్ slogan for my company. ఓకే, చూసారు కదా. అది ఏం చెప్దామంటే జనరేట్ అట్లీస్ట్ 10 with 15 letters. So empower mind today, innovate, learn, lead, learn tech the best. Smart minds bright, AI for bright future. Build minds with AI, grow with tech, AI for every mind, shape mind. సో చూసారా, సో మన బ్రెయిన్తో మనం ఆలోచిస్తే ఒక్క సెంటెన్స్ ఫామ్ చేయడానికి బుర్ర బద్దలు కొట్టుకుంటాం. సో అంటే ఒక టెక్నాలజీ ఇక్కడ ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే ఏఐ అంటే
మోస్ట్లీ ఇది జరగకపోవచ్చు, మేబీ జరగవచ్చు, వి కాంట్ సే. హ్యుమానిటీకి ఏఐ ప్రమాదకరమని, సో దాన్ని బ్యాన్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. సో అది ఎంతవరకు జరుగుతుంది లేదనేది తెలియదు కానీ, బట్ ఏఐతో మనం వర్క్ చేసుకోవడం రావాలి. అట్ ద సేమ్ టైం హౌ అది సింపుల్గా చేస్తుందో చూడండి. సో మనం ఈ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. అంటే స్లోగన్ అంటే భారీ భారీగా ఉంటే మనకి కుదరదు కదా. సో సింపుల్గా ఉండాలి. ఏఐ ఫర్ ఎవ్రీ మైండ్. సో చాలా సింపుల్గా ఉంచండి. లెర్న్, రైట్, ఎక్సెల్. సో షేప్ మైండ్స్, ఇన్స్పైర్, బ్లైండ్. సో ఒకవేళ ఇది కనుక మనం జూమ్ సెషన్లో అలా ఉండి లైవ్లో చేస్తూ ఉంటే అందరూ ఏది అడిగితే మనం దాన్ని తీసుకునేవాళ్ళం. సో ఇక్కడ నేనేం తీసుకుందామంటే ఏఐ ఫర్ ఎవ్రీ మైండ్. సో 8th వన్ ఉంది కదా, I'll take this one. ఓకే, ఏం చేస్తాను, ఇక్కడ మనం లోగో దగ్గర పేస్ట్ చేస్తాం ఏఐ ఫర్ ఎవ్రీ మైండ్. ఓకే, ఇందులో ఇప్పుడు మనం పిక్ 5 సింబల్స్. ఎడ్యుకేషన్, ఇక్కడ సింబల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 కైండ్స్ ఆఫ్ సింపుల్. సో ఇక్కడ మనం అందరినీ ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో ఎడ్యుకేషన్లో ఏం తీసుకుందాం, ఇలా చాలా ఇవి వస్తాయి అన్నమాట. సో వీటిలో మీరు పిక్ చేసుకోవాలి. మన అందరం గ్రాడ్యుయేట్స్ అయినా కూడా లెర్నింగ్ ఎక్కడో మర్చిపోతున్నాం కదా, అంటే రైట్ లెర్నింగ్ మర్చిపోతున్నాం, ఫైనాన్స్ కానీ ఏదైనా. సో దాని ప్రకారం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఏదైతే బాగుంటుంది, తీసుకుందాం. సో బల్బ్ తీసుకుందాం. నెక్స్ట్ అకాడమిక్స్, బుక్స్, కెమిస్ట్రీ, లెర్నింగ్, రీసెర్చ్, స్కూల్, క్లాస్ రూమ్, స్టూడెంట్, టెక్నాలజీ తీసుకుందాం. సో టెక్నాలజీలో టీచ్. ఇక్కడ మనం టైప్ కూడా చేయొచ్చు. టెక్నాలజీ తీసుకుందాం. టెక్నాలజీ, ఈ సింబల్స్ మీకు ఎలాంటిది కావాలంటే అలాంటిది చూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకుందాం. ఇంకా ఏఐ ఏమొస్తాయో చూద్దాం. సో దాంట్లో ఏఐ ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఏఐ ఏ చేస్తే బాగుంటుంది, సరే చూద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్. సో ఫైనాన్షియల్ లిటరసీ కూడా మనం ఇద్దామనుకుంటున్నాం కాబట్టి ఫైనాన్స్ ఆల్సో. నాకు కావాలనుకున్నట్టు రాలేదు. సో దాంట్లో గ్రోత్. ఓకే, దట్స్ వాట్, గ్రోత్ ఉండాలి. మనం డే బై డే గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో ఇది తీసుకుందాం. ఇంకా ఇంకొకటి పిక్ చేయాలి మనం. ఇవాల్యుయేషన్ తీసుకుందామా? సో చూద్దాం. ఇవాల్యుయేషన్ కమ్స్ ఆల్సో ఇన్ అండర్ గ్రోత్. ఓకే, ఇది తీసుకుందాం. అంటే మనం డే బై డే గ్రో ఉండాలి అనే సింబాలిక్గా మన ఇష్టం. మీరు ఇంకా ఇవి బాగున్నట్టున్నాయి కదా. సో ఇది తీసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్, దీన్ని డిలీట్ చేసి we choose this one. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బల్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బల్బ్ తీసేద్దాం. ఈ గ్రోత్ కూడా ఇది పెడదాం. ఓకే, నెక్స్ట్
డెవలప్మెంట్ మిషన్ సో ఇక్కడ చాలా ఉంటాయండి. వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో మనం మన ఇష్టం ఉంటుంది అనమాట. సో ఓకే, నేను రఫ్గా తీసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ కంటిన్యూ. మనం 5 సెలెక్ట్ చేసుకున్నాం, 5 సింబల్స్ని. తర్వాత కంటిన్యూ. మాధవీస్ ఏఐ లెర్నింగ్, ఏఐ ఫర్ ఎవ్రీ మైండ్. చూడండి, మాధవీస్ ఏఐ లెర్నింగ్, మాధవీస్ ఏఐ లెర్నింగ్. చూడండి ఎంత సింపుల్గా ఎన్ని రకాల లోగోస్ని జనరేట్ చేసిందో. సో మీకు నచ్చిన దాన్ని మీరు ఒకవేళ ఏదన్నా కంపెనీ కోసం వర్క్ చేస్తూ వాళ్ళు అడిగితే కనుక వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో యూ కెన్ మేక్ మనీ లైక్ దట్. ఓకే, ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? సో ప్లీజ్ కామెంట్ బిలో. మీరు ఏదైనా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. సో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్. సో దాని మీద కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ ఇంకా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏది బాగుంది, ఇది కొంచెం బాగుంది. సో ఇట్ లుక్ డీసెంట్. దీంట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఐ డోంట్ లైక్ అనుకుందాం. సో యూ కెన్ హోల్డ్ దిస్ వన్. ఇక్కడ కింద వస్తాయి చూడండి, సజెస్టెడ్, లేఅవుట్, మోర్ ఐడియాస్, బ్యాక్గ్రౌండ్, నేమ్, స్లోగన్. ఇక్కడ చూడండి. సో నేను బ్లూ కలర్ కావాలనుకున్నాను. సో బ్లూ, ఇది మారుతుంది. నెక్స్ట్ నేమ్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, మోర్ ఐడియాస్ కావాలన్నా ఇట్ విల్ జనరేట్ మోర్ ఐడియాస్. చూడండి, మీ ఇష్టం, మీ ఓపిక. మీరు అనుకున్న లోగోకి ఎన్ని చేంజెస్ చేయాలంటే యూ కెన్ మేక్ దట్ మచ్ ఆఫ్ చేంజెస్. ఓకే, చూడండి. ఇంకా మాధవీస్ ఏఐ లెర్నింగ్, మాధవీస్ ఏఐ లెర్నింగ్. ఎంఏఎల్ ఇది చూడండి, సింపుల్గా ఏదో వచ్చింది. మాధవి ఏఐ లెర్నింగ్. సో లోగోస్ ఇలా జనరేట్ చేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్ కదండి. ఇప్పటివరకు మనకు తెలియనంత కాలం అది కష్టం. అండ్ ఫస్ట్లో అలా లేదు. ఆఫ్టర్ ఏఐ వీఆర్ మేకింగ్ వెరీ ఈజీలీ. బిఫోర్ దట్ ఆల్సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఓకే, ఎలా ఉంది మన లోగో డిజైనింగ్ అండ్ లోగో మేకింగ్? ఐ హోప్ యు ఆల్ ఆర్ లైక్ ఇట్. అండ్ సారీ, కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ టెల్ మోర్ పీపుల్. ఎవ్రీడే మనం కొత్తది నేర్చుకున్నప్పుడు సో ఎక్కువ మందికి అది వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో ఇదండి టుడేస్ వీడియో. ఇది బాగుంది అనుకుంటున్నా. మీ ఇష్టం వచ్చిందని. సో యూ క్యాన్ డౌన్లోడ్ దిస్ వన్. అయితే డౌన్లోడ్ చేయాలంటే మనం వి నీడ్ టు పే మనీ ఐ థింక్. అంతకుముందు నేను చేసినప్పుడు. సో ఇది మనం అది కనుక మనం ఆ లోగోని యూజ్ చేసుకోవాలంటే వి నీడ్ టు టేక్ మెంబర్షిప్ లైక్ దట్. ఇది మనం ఈ లోగోస్తో టీషర్ట్స్ మీద వాటి మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కంపెనీ టీషర్ట్ మీద మీరు ఇది కావాలనుకోండి, యూ కెన్ ప్రింట్ దట్ వన్. సో మీకు వన్స్ ఒక లోగో చేయటం
ఆ ప్యాటర్న్ ఇది నేర్పిస్తే సో యూ కెన్ మేక్ లాట్. అదిగోండి చూడండి, ఇంకా అది ఇట్ విల్ జనరేట్ మోర్ మీ ఇంట్రెస్ట్ అనమాట. మీ ఇఫ్ యూ హ్యావ్ ఏ మీ దగ్గర ఓపిక ఉండాలే కానీ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఐడియాస్ ఆల్సో. ఇంకా మీ బుర్రకి మీరు ఎంత పదును పెడితే మీరన్నీ నేర్చుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో బై అంటే ఏమొస్తుందో చూద్దాం. జనరేట్ చేయడం వరకు ఈజీ అని, కానీ ఇదిగోండి ఇలా మనం ప్లాన్ తీసుకోవాల్సి వస్తుంది. బేసిక్ లోగో ప్యాకేజ్ ఇలా ఉన్నాయి. సో నేను చేశాను కానీ బట్ ఐ డిడ్ంట్ డన్ ఫర్ ఎనీ కంపెనీ, ఐ డిడ్ంట్ మేక్ ఎనీ మనీ ఆల్సో. సో జస్ట్ ఐ లెర్న్ దట్ వన్. ఓకే. సో బ్రాండింగ్, మనం ఏదైనా కంపెనీకి బ్రాండింగ్ ఇచ్చేటప్పుడు సో ప్రాపర్గా ఉండాలి కదా. సో మనం క్రియేట్ చేసింది ఇంకొకరు క్రియేట్ చేయొచ్చు, మళ్ళీ దానికి ప్రాబ్లం వస్తుంది. అందువల్ల దీన్ని మనం ఎవరికైనా ఏదైనా కంపెనీకి చేస్తున్నప్పుడు వీ నీడ్ టు బై అండ్ దెన్ ఓన్లీ మనం ఆ లోగోని అఫీషియల్లీ యూజ్ చేయగలం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో అదండి luka.ai. ఇది లోగో మేకర్కి చాలా యూస్ఫుల్ వన్. ఓకే. సో మన లోగో మేకింగ్ ఇలా ముగిసింది. సో ఇవి మనం జనరేట్ చేసిన లోగోస్. మీరు చాలా చేంజెస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ ఇంకొక ఏఐ కంటెంట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై.